తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. 2 నెలలు నాన్ స్టాప్గా జరిగిన బోర్ కొట్టని క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సీజన్లోనూ ఐపీఎల్లో అస్సలు కిక్ స్టార్ట్ అయింది. 4 రోజుల క్రితం వరకు ఐపీఎల్పై ఫ్యాన్స్కు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిన మాట వాస్తవం. అన్ని జట్లు సమానంగా ఆడడం పక్కన పెడితే కనీసం సగం జట్లు కూడా స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఈ సీజన్లో గెలిచిన జట్లే మళ్ళీ గెలుస్తుంటే ఓడిపోతున్న జట్లు కంబ్యాక్ ఇవ్వడానికి తెగ కష్టపడ్డాయి. దీంతో ఫ్యాన్స్కు కొంచెం కిక్ తగ్గింది. ముఖ్యంగా 2-4 జట్లు తిరుగులేని ఆటతో చెలరేగాడాయి. కొన్ని జట్లు అయితే వరుసగా ఓడిపోతూ వచ్చాయి. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు వరుస విజయాలతో దూసుకెళ్లాయి. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ కూడా అద్భుతంగా ఆడుతూ ముందుకు వెళ్ళాయి. ఈ 4 జట్లు 6 మ్యాచ్ల్లో గెలిచి ప్లే ఆఫ్స్ రేస్లో ముందున్నాయి. దీంతో ప్లే ఆఫ్స్కు ఈ 4 జట్లు వెళ్లడం ఖాయంగా కనిపించాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ ఐపీఎల్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుందేమో అనే భావనకు ఫ్యాన్స్ వచ్చేసారు. కానీ ఇప్పుడే సీన్ మారింది. కొన్ని రోజులుగా టేబుల్ టాప్లో ఉన్న జట్లకు టేబుల్ బాటంలో ఉన్న జట్లు షాక్ ఇస్తూ ఐపీఎల్ను ఆసక్తికరంగా మార్చేశాయి. టేబుల్ బాటంలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ హ్యాట్రిక్ విజయాలతో ప్లే ఆఫ్స్ రేస్లో నిలిచింది. రాజస్థాన్, సన్ రైజర్స్ జట్లకు షాక్ ఇచ్చి ఐపీఎల్లో తమ కమ్బ్యాక్ సాలిడ్గా స్టార్ట్ చేసింది. ప్లే ఆఫ్స్ రేస్లో వెనకబడిన గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో పుంజుకుంది. వరుసగా 3 మ్యాచ్ల్లో గెలిచి 12 పాయింట్లతో టాప్ 5లోకి వచ్చింది. ఈ సీజన్లో టాప్ ఫామ్లో ఉన్న ఆర్సీబీ, పంజాబ్ జట్లను చిత్తు చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్టింగ్లో ఊపు మీద కనిపించి ఆ తర్వాత డీలా పడింది. కానీ సరైన టైంలో రాజస్థాన్కు షాక్ ఇచ్చి ప్లే ఆఫ్స్ రేస్లో నిలిచింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తమ చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్పై గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతానికి లక్నో, ముంబై ఇండియన్స్ జట్లు మాత్రమే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించాయి. మిగిలిన 8 జట్లు రేస్లో ఉన్నాయి. టాప్లో ఉన్న పంజాబ్ వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. మరోవైపు బెంగళూరు, రాజస్థాన్, సన్ రైజర్స్ తమ చివరి మ్యాచ్ల్లో ఓడిపోయాయి. గతంలోనూ ఐపీఎల్లో ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్లో కొన్ని జట్లు కమ్బ్యాక్ ఇవ్వడం వల్ల టోర్నీ ఆసక్తికరంగా మారేది. ఇవే సూచనలు ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు ఫ్యాన్స్ కూడా ఈజీగా ప్లే ఆఫ్స్కు వెళ్లే జట్లేవో అంచనా వేశారు. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు టాప్ 2లో ఉంటాయని, జోరు మీద ఉన్న సన్ రైజర్స్, రాజస్థాన్ కూడా ప్లే ఆఫ్స్కు వెళ్లడం పెద్ద కష్టం కాదని జోస్యం చెప్పేశారు. అయితే ఇప్పుడు మ్యాచ్లు జరుగుతున్న విధానం చూస్తుంటే బలమైన జట్టు, బలహీనమైన జట్టు అనడానికి వీలు లేకుండా అసలు సిసలు ఐపీఎల్ మజా ఇప్పుడు చూపిస్తుంది. మరి రానున్న 20 రోజులు ఐపీఎల్ మ్యాచ్ల్లో ఏ జట్టు ఎలా ఆడుతుందో వేచి చూడాలి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.